హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ కుకింగ్. ఈరోజు వచ్చి మనం ఎంతో రుచిగా ఉండే పొడి తట్ట ఇడ్లీ ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు దానికోసమని ఒక బౌల్లోకి ఒక గ్లాస్ మినపగుళ్ళని తీసేసుకుందామండి. తర్వాత పావు గ్లాసు సగ్గుబియ్యం, అలాగే ఒక స్పూను మెంతుల్ని వేసేసుకుందామండి. ఇప్పుడు వీటిని అన్నింటినీ ఒకసారి ఊరికే కలిపేసుకుందాం. తర్వాత ఇంకొక బౌల్లోకి 3 గ్లాసుల ఇడ్లీ రవ్వను కూడా వేసేసుకుందామండి. ఒక గ్లాస్ మినపగుళ్ళకి 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ అయితే మనకి కరెక్ట్గా ఉంటుందండి. కొలతకి ఏదైనా ఒక గ్లాస్ తీసుకుని దాంతో అన్నీ కొలిచిపోసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం పప్పుని కడిగేసుకుందామండి. పప్పుని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకుందాం. తర్వాత కడిగేసుకున్న మినపగుళ్ళలోకి నీళ్ళు పోసేసుకుని ఈ మినపగుళ్ళని నానబెట్టేసుకుందామండి. అలాగే ఇడ్లీ రవ్వను కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఇడ్లీ రవ్వలో కూడా మళ్ళీ నీళ్ళు పోసుకుని ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టుకుందామండి. మనకి ఇడ్లీ రవ్వ పప్పు 6-7 గంటలు నానితే సరిపోతుందండి. ఇడ్లీ రవ్వని పప్పుని 6-7 గంటలు నానబెట్టేసుకుందామండి. ఇప్పుడు నానిన మినపప్పుని నీళ్ళని వంపేసి మిక్సర్ జార్లోకి వేసేసుకుందామండి. తర్వాత ఒక స్పూన్ ఉప్పును కూడా వేసుకుని ఈ పప్పు మునిగేదాకా నీళ్ళు పోసుకుని దీన్ని మెత్తగా రుబ్బుకుందామండి. ఇదిగోండి, మనకి ఇట్లా మెత్తగా నలిగితే సరిపోతుందండి పిండి. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండి ఇడ్లీ రవ్వ, ఆ ఇడ్లీ రవ్వలోనే నీళ్ళన్నీ వంపేసుకుని ఇడ్లీ రవ్వని శుభ్రంగా నీళ్ళు లేకుండా పిండి ఈ మినప్పిండిలో వేసేసుకుందామండి. ఇప్పుడు ఇడ్లీ రవ్వ మినప్పిండి కలిసేట్టుగా ఒకసారి బాగా కలుపుకుందామండి. ఈ పిండి కలుపుకున్న తర్వాత 2 వేరువేరు గిన్నెల్లోకి తీసి పెట్టుకుంటే మనకి పిండి పులిసిన తర్వాత పొంగిపోకుండా ఉంటుందండి. అందుకే నేను విడివిడిగా అంటే 2 డబ్బాల్లో వేసి పెడుతున్నానండి. ఈ పిండి మీద మూత పెట్టుకుని 7-8 గంటలు ఇట్లా పక్కన పెట్టేసుకుందామండి. 7-8 గంటలు ఇట్లా మనం పక్కన పెట్టుకోవటం వల్ల చక్కగా పిండి పులిసి ఇడ్లీ బాగా వస్తాయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదిగోండి, ఇట్లా మనకి పిండి చూడండి ఎంత చక్కగా పొంగిందో. ఇప్పుడు ఇడ్లీ కారం పొడి ఎలా చేయాలో చూద్దామండి. దానికోసమని ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 కప్పు పచ్చిశనగపప్పును వేసుకుందామండి. పచ్చిశనగపప్పు వేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లోనే పెట్టుకుని పచ్చిశనగపప్పుని కలుపుకుంటూ కొంచెం కలర్ మారేదాకా వేయించుకుంటే మనకి సరిపోతుందండి. నూనె వేయక్కర్లేదండి, డ్రై రోస్ట్ చేసుకుంటేనే చాలు. ఇదిగోండి, ఇట్లా మనకి పచ్చిశనగపప్పు చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే పచ్చిశనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో సహానికి మినపగుళ్ళని కూడా వేసుకుని వాటిని కూడా వేయించుకుందామండి. మినపగుళ్ళు కూడా మనకి కలర్ మారి మంచి వాసన వస్తూ ఉంటాయండి. అప్పటిదాకా వేయించుకుంటే మనకి సరిపోతుంది. ఇదిగోండి, ఇట్లా మనకి మినపగుళ్ళు కూడా చక్కగా కలర్ మారిపోయినాయి. ఇప్పుడు ఈ మినపగుళ్ళని కూడా ప్లేట్లోకి వేసేసుకుందాం. తర్వాత పావు కప్పు నువ్వుల్ని కూడా వేసుకుని నువ్వుల్ని కూడా వేయించుకుందామండి. నువ్వులు మనకి చిటపటలాడితే సరిపోతుందండి. ప్యాన్ వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడికే నువ్వులు తొందరగా వేగిపోతాయండి. ఈ పొడికి నేను కప్పు పచ్చిశనగపప్పు, అరకప్పు మినపగుళ్ళు, పావు కప్పు నువ్వులు తీసుకున్నానండి. ఇదిగోండి, ఇట్లా మనకి నువ్వులు కూడా చక్కగా వేగిపోయినాయి. ఈ నువ్వులను కూడా ప్లేట్లోకి వేసేసుకుందామండి. ఇప్పుడు ఈ పప్పులన్నీ చల్లారబెట్టుకుందామండి. తర్వాత 1 స్పూను నూనె వేసుకుందామండి ప్యాన్లోకి.
నూనె వేసుకున్న తర్వాత కొంచెం ఇంగు కూడా వేసుకుందామండి. అంటే చిన్న స్పూన్తో 1/2 టేబుల్ స్పూన్ ఇంగుని వేసుకుని ఇంగుని 1 నిమిషం అట్లా వేయించుకుందామండి. తర్వాత ఒక 20 ఎండుమిర్చిని కూడా వేసుకుని ఎండుమిరపకాయలు కూడా వేయించుకుందామండి. అంటే ఎండుమిరపకాయలు వచ్చి మనం తినే కారానికి తగ్గట్లుగా తీసుకుంటే సరిపోతుందండి. ఈ ఎండుమిరపకాయలు మనకి కలర్ మారి కొంచెం ఉబ్బినట్లుగా అవుతాయండి. అప్పుడు మనకి ఎండుమిరపకాయలు చక్కగా వేగిపోయినట్టే అండి. ఇదిగోండి ఇట్లా మనకి ఎండుమిరపకాయలు కూడా చక్కగా వేగిపోయినాయండి. వీటిని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారబెట్టేసుకుందామండి. ఇప్పుడు ఎండుమిర్చి చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసేసుకుందామండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుందామండి. వేసుకుని దీన్ని మెత్తగా బ్లెండ్ చేసేసుకుందామండి. ఇదిగోండి ఇట్లా మనకి ఎండుమిరపకాయలు చక్కగా పొడెల్లి అయిపోయినాయండి. తర్వాత ముందుగా మనం వేయించి చల్లారి పెట్టుకున్న పప్పుల్ని కూడా వేసేసుకుందామండి. ఈ పప్పులు వేసుకున్న తర్వాత వీటిని కూడా బ్లెండ్ చేసుకుందామండి. పల్స్ బటన్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే మనకి సరిపోతుందండి. ఇదిగోండి ఇట్లా మనకి ఇడ్లీ మిరప్పొడి కూడా రెడీ అయిపోయిందండి. ఇదిగోండి ఇంత కోర్స్గా మనం బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత మనకి ఇడ్లీ పిండిలో ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకుని సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి పిండిని కలుపుకుందామండి. ఇప్పుడు తట్ట ఇడ్లీ ప్లేట్లలోకి ఈ ఇడ్లీ పిండిని వేసేసుకుందామండి. కొంచెం వెల్తిగా పిండి వేసుకుంటే మనకి సరిపోతుందండి. అలాగే మిగతా ప్లేట్లలో కూడా పిండిని వేసేసుకుందాం. ఇప్పుడు ఈ ప్లేట్లని స్టాండ్లో పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఈ స్టాండ్ని లాక్ చేసేసుకుని ఇడ్లీ అల్లే ఉడికించుకోవటమేనండి. ముందుగా నీళ్లు వేడి చేసుకుని దాంట్లో ఇడ్లీ స్టాండ్ పెట్టేసుకుని ఇప్పుడు మూత పెట్టుకుని ఇడ్లీని ఉడికించుకుందామండి. 15 నిమిషాలు ఇడ్లీ ఉడికితే మనకి సరిపోతుందండి. ఇప్పుడు ఇడ్లీ ఉడికినాయి లేదా అని ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇడ్లీ చక్కగా ఉడికిపోయినాయండి. ఒకవేళ మనకి ఇడ్లీ ఉడకలేదు అనిపిస్తే మళ్ళీ ఇంకొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టాండ్లోంచి ఉడికిన తట్ట ఇడ్లీ ప్లేట్లని తీసి బయట పెట్టి చల్లారబెట్టుకుందామండి. ఇడ్లీ కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్ నుంచి ఇడ్లీని తీసేద్దామండి. ఇప్పుడు ఈ ఇడ్లీని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ ఇడ్లీ పైన ఇడ్లీ మిరప్పొడి జల్లుకుందామండి. తర్వాత నెయ్యిని వేసుకుందాం. అంతేనండి, తింటుంటే ఎంతో టేస్ట్గా ఉండే పొడి తట్ట ఇడ్లీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లేటెస్ట్ వీడియోస్ కోసం శైలజ కుకింగ్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.